Hi everyone, today in this video we will learn about foreign exchange quotations. So ఇది నేర్చుకోబోయే ముందు ఫస్ట్ మనం what is foreign exchange market. So the foreign exchange market is the market where the currency of one country is exchanged for that of another country and where the rate of exchange is determined. సో అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటే ఏంటంటే వేర్ ది ఫారెన్ కరెన్సీ కెన్ బి బాట్ అండ్ సోల్డ్. ఎక్కడైతే ఫారెన్ కరెన్సీ కొనడం అమ్మడం జరుగుతుందో దాన్ని మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఆర్ ఫారెక్స్ మార్కెట్ అని అంటాం. సో హియర్ దెర్ ఈస్ నో ఫిజికల్ లొకేషన్ వేర్ ట్రేడర్స్ గెట్ టుగెదర్ టు ఎక్స్చేంజ్ కరెన్సీస్. అంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ లేదు. సో అంటే ఎలా ట్రేడింగ్ జరుగుతుందంటే త్రూ ది ఓటీసీస్, ఓవర్ ది కౌంటర్ మార్కెట్స్, ఓవర్ ది కౌంటర్స్ మార్కెట్ ద్వారా ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో దట్ మీన్స్ ట్రేడర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది మేజర్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అరౌండ్ ది వరల్డ్. అంటే ఇంటర్నేషనల్ వైజ్గా లొకేట్ అయిన బ్యాంక్స్ ద్వారా ఈ యొక్క ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఈస్ ఫారెన్ ఎక్స్చేంజ్ కొటేషన్స్? ఫారెన్ ఎక్స్చేంజ్ కొటేషన్స్ మీన్స్ కరెన్సీస్ ఆర్ quoted in terms of other currencies. అంటే that means the exchange rate of rupee in India may be quoted in terms of dollar. అంటే రూపీ పర్ డాలర్ ఈక్వల్ టు, సో అంటే $1. సో మనం డాలర్స్ కొనుక్కోవాలంటే సో $1 వాల్యూ ఎంత అంటే 74 రూపీస్. దట్ మీన్స్ ఈచ్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ 2 కరెన్సీస్. అంటే అక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్లో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే కంపల్సరీ 2 డిఫరెంట్ కరెన్సీస్ అనేవి ఉండాలి. వాటినే మనం కరెన్సీ పేర్స్ అంటాం. అంటే వన్ కరెన్సీ ఈజ్ సోల్డ్ అండ్ అనదర్ కరెన్సీ ఈజ్ బాట్. సో హియర్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ కొటేషన్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ కరెన్సీ దట్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఫర్ ఏ యూనిట్ ఆఫ్ అనదర్ కరెన్సీ. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కొటేషన్స్ అంటే సో అంటే ఒక్క కరెన్సీ యూనిట్ అనదర్ కరెన్సీలో ఎంతకు కోట్ చేయబడుతుంది అని తెలియచేయడాన్ని మనం ఫారెన్ ఎక్స్చేంజ్ కొటేషన్స్ అంటాం. హియర్ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ సో $1 వాల్యూ ఎంత అంటే 74 రూపీస్. అంటే మనం డాలర్స్ కొనుక్కోవాలి అంటే $1 వాల్యూ ఎంత అంటే 74 రూపీస్. దీన్నే మనం ఫారెన్ ఎక్స్చేంజ్ కొటేషన్ అంటాం. దట్ మీన్స్ $1 worth is 74 rupees. Here, every currency has a 3-letter code assigned to it by the International Standards Organization ISO. అంటే ప్రతి కంట్రీ కరెన్సీకి ఒక 3-letter కోడ్ అనేది ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యుఎస్ డాలర్ తీసుకుంటే USD, అలాగే ఇండియన్ రూపీ తీసుకుంటే INR, అలాగే ఆస్ట్రేలియన్ డాలర్ చూసుకుంటే AUD, అలాగే కెనడియన్ డాలర్ తీసుకుంటే CAD. ఈ 3-letter కోడ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది ప్రతి కంట్రీ కరెన్సీకి. దేర్ ఆర్ 2 types ఆఫ్ కొటేషన్స్ ఇన్ ది ఫారెక్స్ మార్కెట్. సో మెయిన్గా ఫారెక్స్ మార్కెట్లో మనకి 2 types ఆఫ్ కొటేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈస్ ది అమెరికన్ కొటేషన్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ది యూరోపియన్ కొటేషన్స్. సో ది అమెరికన్ quotations are codes given as number of US dollars per unit of a currency. అంటే ఈ బేస్ కరెన్సీగా US డాలర్స్ని చూపిస్తూ, బేస్ కరెన్సీ మీన్స్ మనం ఈ కరెన్సీ పేర్లో ఈ కొటేషన్లో ఫస్ట్ డిస్ప్లే అయిన కరెన్సీని మనం దీన్ని బేస్ కరెన్సీ అంటాం. సో ఈ సెకండ్ వన్ని టర్మ్ కరెన్సీ ఆర్ వేరియబుల్ కరెన్సీ అని అంటాం. సో ఇలా మనకి అంటే ఫస్ట్ ఈ బేస్ కరెన్సీలో US డాలర్స్ని డిస్ప్లే చేస్తే దాన్ని మనం అమెరికన్ కొటేషన్స్ అంటాం. సో ది యూరోపియన్ కొటేషన్స్ ఆర్ కోడ్స్ గివెన్ యాజ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఏ కరెన్సీ పర్ US డాలర్. అంటే US డాలర్ని డిఫరెంట్ కరెన్సీ యూనిట్స్తో డిస్ప్లే చేస్తే దాన్ని మనం అంటే బేస్ కరెన్సీలో వేరే కరెన్సీ ఉండి ఇక్కడ మనకి వేరియబుల్ కరెన్సీలో మనకి US డాలర్ డిస్ప్లే చేయబడుతుంది. హియర్ JPY మీన్స్ జపనీస్ యెన్. అంటే హియర్ జపనీస్ యెన్ $1 ఈక్వల్ టు 125.65 జపనీస్ యెన్. హియర్ టైప్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ కొటేషన్స్. మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ కొటేషన్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బిడ్ అండ్ ఆస్క్ ప్రైసెస్, డైరెక్ట్ రేట్స్, ఇండైరెక్ట్ రేట్స్, స్పాట్ రేట్,
forward rate, cross rate, percentage spread or cost of transaction and spread. సో మనం బిడ్ అండ్ ఆస్క్ ప్రైసెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, హియర్ బిడ్ అండ్ ఆస్క్ ప్రైసెస్. సో a quotation is the amount of a currency necessary to buy or sell a unit of another currency. హియర్ ఒక కరెన్సీని కొనాలన్నా అమ్మాలన్నా ఖచ్చితంగా ఒక కొటేషన్ అనేది ఉండాలి. సో వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కరెన్సీ టర్మ్స్ ఇట్ ఈస్ కాల్డ్ అవుట్ రైట్ రేట్. ఎప్పుడైతే అది కరెన్సీస్లో మెన్షన్ చేయబడుతుందో, కరెన్సీస్లో ఎక్స్ప్రెస్ చేయబడుతుందో దాన్ని మనం అవుట్ రైట్ రేట్ అంటాం. సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో హియర్ స్పాట్ rupee per dollar equal to 35.980 rupees. That means this is an outright rate between rupee and dollar. So ఇలా కరెన్సీలో మెన్షన్ చేస్తే దాన్ని అవుట్ రైట్ రేట్ అంటాం. Here what is bid? This is the buy quote. That means the buy quote is the price at which the exchange dealer is ready to buy a currency. So bid means buy quote. Here ask means sell quote. That means the sell quote indicates the price at which the dealer is ready to sell the currency. అంటే ఏ రేటు వద్ద డీలర్ అమ్మడానికి రెడీగా ఉంటాడో దాన్ని మనం ఆస్క్ అంటాము. ఏ రేటు వద్ద కొనడానికి రెడీగా ఉంటాడో దాన్ని మనం బై కోట్ అంటాం. హియర్ సమ్ టైమ్స్ ఆస్క్ రేట్నే మనం ఏమంటామంటే అదర్ ప్రైస్ అని కూడా అంటాం. సో హియర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది బిడ్ అండ్ ఆస్క్. Here buying means bid price rupees 35.10 per dollar. Here selling means ask price 36.35 rupees per dollar. Here means buying, this is selling, this is bid price, this is bid quote, this is ask quote. That means if a bank quotes bid rate at spot for dollar as spot rupee per bid dollar, that means if spot rupee per bid dollar equal to 35.50 per dollars, that means which is the bid price for dollar. ఇది డాలర్కి బిడ్ ప్రైస్. హియర్ బిడ్ ప్రైస్ మీన్స్ బయింగ్ ప్రైస్. సో ఎప్పుడైతే డాలర్కి బయింగ్ ప్రైస్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇది రూపీస్కి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఎట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ది ఆస్క్ ప్రైస్ ఫర్ రూపీస్. అంటే ఈ ఇచ్చిన కొటేషన్ అనేది డాలర్కి బిడ్ ప్రైస్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, రూపీస్కి ఆస్క్ ప్రైస్ అవుతుంది. చూడండి, దీన్ని ఇన్వర్స్ చేసి రూపీస్కి ఆస్క్ ప్రైస్గా నోట్ చేసుకోవచ్చు. హియర్ ది ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఆస్క్ రేట్ ఆఫ్ రూపీస్ వుడ్ అగైన్ బి ఈక్వల్ టు ది బిడ్ రేట్ ఆఫ్ ది డాలర్. సో దీన్ని ఇన్వర్స్ చేస్తే అది ఈ డాలర్ యొక్క బిడ్ రేట్కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన కోట్ ఏమైనా ఇచ్చాడు, స్పాట్ రూపీ పర్ బిడ్ డాలర్ ఈక్వల్ టు 1 స్పాట్ డాలర్ పర్ ఆస్క్ రూపీ. డాలర్కి బిడ్ అయితే కనుక ఏమవుతుంది, రూపీకి ఇది ఇన్వెస్ట్ చేసి చూపిస్తే ఏమవుతుంది, రూపీకి ఆస్క్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ బిడ్ అంటే బయింగ్ కోడ్, ఆస్క్ అంటే సెల్లింగ్ కోడ్. హియర్ డైరెక్ట్ రేట్స్. సో అంటే మనకి కొటేషన్స్లో డైరెక్ట్ రేట్స్ అండ్ ఇండైరెక్ట్ రేట్స్ అండ్ 2 types ఆఫ్ మెథడ్స్ ఉండడం జరుగుతుంది. సో ఇన్ ఇండియా టిల్ August 1993 we were following indirect system and subsequently we have switched to the direct method. ప్రజెంట్ అనేది డైరెక్ట్ మెథడ్ ఫాలో అవడం జరుగుతుంది. అసలు డైరెక్ట్ రేట్స్ అంటే ఏంటి? ఏ యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఈజ్ కోటెడ్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన డొమెస్టిక్ కరెన్సీ రూపీస్. సో ఫారెన్ కరెన్సీ మనం US డాలర్స్ తీసుకున్నట్లయితే కనుక ఒక యూనిట్ ఫారెన్ కరెన్సీ మన డొమెస్టిక్ కరెన్సీస్తో కోట్ చేయబడితే దాన్ని మనం డైరెక్ట్ కోడ్స్ అంటాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే 1 ఇండియన్ రూపీస్ ఎంత అంటే 74 రూపీస్ పర్ 1 యూనిట్ ఆఫ్ US డాలర్. హియర్ డైరెక్ట్ కోట్ బిడ్ రేట్ లెస్ దాన్ ఆస్క్ రేట్. సో మనకి డైరెక్ట్ కోట్లో కూడా ఎప్పుడు కూడా బిడ్ రేట్ అనేది ఆస్క్ రేట్ కన్నా తక్కువ ఉంటుంది. హియర్ బిడ్ రేట్ మీన్స్ బయింగ్ రేట్, హియర్ ఆస్క్ రేట్ మీన్స్ సెల్లింగ్ రేట్. ఆబ్వియస్లీ మనకి ఎప్పుడు కూడా డీలర్ అనేవాడు
తక్కువ కొనాలనుకుంటాడు అండ్ ఎక్కువ అమ్మాలనుకుంటాడు. సో ఈ డైరెక్ట్ కోట్లో ఎలా ఉంటుందంటే బయింగ్ రేట్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ న్యూయార్క్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ది డ్రెచ్మార్క్ ఈజ్ quoted as, so here Deutschmark is the currency of Germany. Here spot bid equal to $2.400 per Deutschmark. అంటే హియర్ ఇక్కడ న్యూయార్క్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఎలా కోట్ చేయబడ్డాయంటే దిస్ ఈజ్ ది న్యూయార్క్లో డాలర్స్ అనేది డొమెస్టిక్ కరెన్సీ కాబట్టి ఈ డొమెస్టిక్ కరెన్సీ అనేది ఒక యూనిట్ ఆఫ్ డ్రెచ్మార్క్ అంటే జర్మన్ కరెన్సీతో కోట్ చేయబడింది. అంటే ఒక డ్రెచ్మార్క్ ఈక్వల్ టు 2.4 డాలర్స్ అన్నమాట. అంటే డాలర్స్ మనం ఒక డ్రెచ్మార్క్ పర్చేస్ చేయాలి అంటే 2.4 అనే $4 అనేది ఖర్చు చేయాల్సి ఉంటుంది. హియర్ దిస్ ఈస్ ది బిడ్ మీన్స్ బయింగ్ ప్రైస్. హియర్ స్పాట్ రేట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్. సో మనకి $2.4017 పర్ డ్రెచ్మార్క్. అంటే అమ్మాలి అనుకుంటే మనం డ్రెచ్మార్క్స్ అమ్మితే మనకు వచ్చేది ఎంతంటే 2.4017. దిస్ ఈస్ ది selling price. This is the buying price. This is the code for bid code. This is ask code. That means this is buying price. This is selling price. So for example at New Delhi the dollar is quoted as, so మనకి మన ఇండియాలో చూసుకుంటే కనుక ఇది బిడ్ అంటే బయింగ్ ప్రైస్. సో అంటే $1 ఈక్వల్ టు 35.90 రూపీస్. అలాగే స్పాట్ రేట్ అంటే సెల్లింగ్ ప్రైస్ $1 ఈక్వల్ టు 36 రూపీస్. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అట్ ప్రజెంట్ ఎంత ఉందంటే 74 ఉంది $1 వాల్యూ ఇండియన్ రూపీస్తో కంపేర్ చేస్తే. ఓకే, సో హియర్ నెక్స్ట్ వన్ ఈస్ ది ఇండైరెక్ట్ రేట్స్. హియర్ an indirect rate is the price of 1 unit of home currency in terms of a foreign currency. అంటే మన ఇండియన్ కరెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కరెన్సీని యుఎస్ డాలర్స్తో కంపేర్ చేసినప్పుడు అంటే ఒక యూనిట్ ఇండియన్ కరెన్సీ, ఒక యూనిట్ ఇండియన్ రూపీస్ ఈక్వల్ టు హౌ మచ్ ఫారెన్ యుఎస్ డాలర్ అంటే అక్కడ మనకి పాయింట్ వైజ్ చూపించడం జరుగుతుంది. సో ఈ ఇండైరెక్ట్ కోట్లో బిడ్ రేట్ గ్రేటర్ దెన్ ఆస్క్ రేట్. అంటే ఈ కోట్లో ఎలా ఉంటుందంటే బయింగ్ రేట్ అనేది సెల్లింగ్ రేట్ కన్నా ఎక్కువ ఉంటుంది. Here, for example, at London Foreign Exchange Market, the quotation is made as, మనకి లండన్లో అనేసరికి అక్కడ ఏముంటుంది, మనకి డాలర్స్ ఉంటుంది. అలాగే దీన్ని దేంతో కంపేర్ చేశాడంటే పౌండ్స్, బ్రిటిష్ పౌండ్స్తో కంపేర్ చేయడం జరిగింది. హియర్ స్పాట్ బిడ్ ఈక్వల్ టు, బిడ్ మీన్స్ బయింగ్ ప్రైస్ ఈక్వల్ టు $3.021 పర్ బ్రిటన్ పౌండ్స్. అలాగే ఆస్క్ ప్రైస్ $3.0180 పర్ బ్రిటన్ పౌండ్స్. హియర్ మనకి ఈ ఇండైరెక్ట్ కోర్స్లో బిడ్ ప్రైస్ అనేది ఆస్క్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియాలో మనం, సో మనకి ఇది క్లారిటీ తెలియాలంటే ఇన్ ఇండియా అండ్ ఇండైరెక్ట్ కోడ్ ఫర్ యుఎస్ డాలర్ వుడ్ బి అంటే 1 INR ఈక్వల్ టు $0.01503 యుఎస్ డాలర్స్. అంటే దిస్ ఈజ్ ఇండైరెక్ట్ కోడ్. అంటే డైరెక్ట్ కోడ్లో ఒక యూనిట్ యుఎస్ డాలర్స్ని ఇండియన్ రూపీస్తో కోట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండైరెక్ట్ కొటేషన్లో ఒక యూనిట్ ఇండియన్ కరెన్సీని ఫారెన్ కరెన్సీతో డినోట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కోడ్స్. ఓకే, హియర్ స్పాట్ రేట్. So what is spot rate? Spot rate is the cash rate at which immediate transactions or settlements take place between the buyer and seller parties. అంటే spot exchange rate అంటే spot rates are the current exchange rates at which specific currencies can be bought or sold on currency exchange market. అంటే ఏదైతే ఇమీడియట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో, సో ఆ ఇమీడియట్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నప్పుడు అప్పుడు ఉన్న రేటుని మనం స్పాట్ రేట్ అంటాం. అంటే ఇమీడియట్ సెటిల్మెంట్ ఆన్ ది స్పాట్ డేట్. అంటే ఆ స్పాట్ డేట్లో అంటే ఇమీడియట్ సెటిల్మెంట్స్ అంటే విత్ ఇన్ ట్రాన్సాక్షన్స్ జరిగిన విత్ ఇన్ 2 daysలో సెటిల్మెంట్ జరిగితే
సో దాన్ని మనం అక్కడ ఉన్న రేట్ని మనం స్పాట్ రేట్ అంటాం. సో దిస్ ఇస్ నార్మల్లీ 2 business days ఆఫ్టర్ ది ట్రేడ్ డేట్. సో అది ఫార్వర్డ్ రేట్ అంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రీ డిటర్మైన్డ్ రేట్ ప్రకారం వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్య సెటిల్మెంట్ జరిగితే దాన్ని మనం ఫార్వర్డ్ రేట్ అంటాం. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో హియర్ దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ది మార్కెట్ కోడ్స్ GBP per USD. Here GBP means Great Britain Pound per US dollar spot 1.8680. ఇక్కడ మనకి కొన్ని కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. $, per Japanese yen spot 105.70. $, per INR means Indian rupees spot 43.80. సో మనకి ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ కొటేషన్స్ బేస్ చేసుకుని మనకి కొన్ని స్పాట్ రేట్ని అనేది కాల్కులేట్ చేయమంటున్నాడు. హియర్ చూడండి, కాల్కులేట్ స్పాట్. ఫస్ట్ వన్ ఈజ్ ది జపనీస్ ఎన్ పర్ ఇండియన్ రూపీస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఫర్ ఇండియన్ రూపీస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఫర్ జపనీస్ ఎన్. సో మనకి ఇక్కడ ఇచ్చిన కోడ్స్ ఎలా ఇచ్చాడంటే, సో మనకి ఇక్కడ జపనీస్ ఎన్ పర్ ఇండియన్ రూపీస్ కోట్ అనేది లేదు. సో అంటే ఇక్కడ జపనీస్ ఎన్ని యుఎస్ డాలర్స్తో కంపేర్ చేయడం, యుఎస్ డాలర్తో కోట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇండియన్ రూపీస్ని యుఎస్ డాలర్తో ఇవ్వడం జరిగింది. కానీ ఈ జపనీస్ ఎన్కి యుఎస్ డాలర్కి మధ్య కోట్ లేదు. సో మన ఈ స్పాట్ అనేది కాల్కులేట్ చేయమంటున్నాడు ఇక్కడ. హియర్ మనం ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే కనుక జపనీస్ ఎన్ పర్ ఇండియన్ రూపీస్. సో చూడండి ఇక్కడ హియర్ $1 ఈక్వల్ టు 105.70 జపనీస్ సెన్స్. అంటే మనకి ఒక జపనీస్ వాళ్ళు $1 కొనాలంటే ఎన్ని ఎన్స్ ఖర్చు పెట్టాలంటే 105.70 ఎన్స్ అనేది వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో దెన్ $1 ఈక్వల్ టు 105.70 జపనీస్ ఎన్. అలాగే ఇండియన్ రూపీస్, సో మనం $1 పర్చేస్ చేయాలి అంటే కనుక 43.80 ఇండియన్ రూపీస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. దెన్ ఈక్వల్ టు $1 ఈక్వల్ టు 43.80 ఇండియన్ రూపీస్. అంటే ఒక యూనిట్ $ని జపనీస్ ఎన్తోని, ఒక యూనిట్ $ని ఇండియన్ రూపీస్తోని, రెండింటితోని కంపేర్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా తీసుకుంటామంటే దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుంది, ఇది ఈక్వల్ టు జపనీస్ ఎన్స్ కోట్ ఈక్వల్ టు ఇండియన్ రూపీస్ కోట్కి ఈక్వల్ అవుతుంది. సో $1 ఈక్వల్ టు 105.70 జపనీస్ ఎన్. అలాగే $1 ఈక్వల్ టు 43.80 ఇండియన్ రూపీస్. దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు, అప్పుడు 105.70 జపనీస్ ఎన్ ఈక్వల్ టు 43.80 ఇండియన్ రూపీస్. సో ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు. సో దెన్ మనకి కోట్ రావాలంటే ఎలా రాయాలంటే దెన్ 1 జపనీస్ ఎన్. సో మనకి 1 జపనీస్ ఎన్ ఈక్వల్ టు సో 43.80 బై 105.70. సో అలా ఇలా మనం ఈ విధంగా నోట్ చేసుకుంటే, సో అంటే ఒక ఇండియన్ రూపీకి ఎన్ని జపనీస్ సెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దెన్ సో వన్స్ అగైన్ ఐ రిపీట్, 1 జపనీస్ ఎన్ ఈక్వల్ టు ఇక్కడ మనకి జపనీస్ సెన్స్ని ఇండియన్ రూపీస్తో కోట్ చేయమన్నాడు. సో దెన్ 1 జపనీస్ ఎన్ ఈక్వల్ టు ఇండియన్ రూపీస్ ఎంత, $తో కంపేర్ చేస్తే 43.80 బై, సో అదే జపనీస్ సెన్స్ని డాలర్స్తో కంపేర్ చేస్తే 105.70 ఇండియన్ రూపీస్. దట్ ఈక్వల్ టు 1 జపనీస్ ఎన్ ఈక్వల్ టు 0.4144 ఇండియన్ రూపీస్. దిస్ ఈస్ ది స్పాట్ కోడ్, స్పాట్ రేట్ కోడ్ వచ్చింది మనకి. సో అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమడిగాడు, సో గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఫర్ ఇండియన్ రూపీస్. సో హియర్ మనకి కోడ్ చూడండి ఎలా ఇచ్చాడు. గ్రేట్ బ్రిటన్ పౌండ్కి ఇండియన్ రూపీకి డైరెక్ట్ కోడ్ లేదు ఇక్కడ. సో హియర్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఫర్ $, ఇచ్చాడు. అలాగే $, పర్ ఇండియన్ రూపీ ఇచ్చాడు. సో అంటే డైరెక్ట్గా గ్రేట్ బ్రిటన్ పౌండ్ పర్ ఇండియన్ రూపీ లేదు. సో ఇక్కడ మనకి ఇది ఎలా కోట్ చేయాలంటే, సో ఇందాక ఏం చేసాం మనం, $, జపనీస్ ఎన్, $, ఇండియన్ రూపీస్. సో ఇలా మనకి రెండు కూడా 1 యూనిట్ ఆఫ్ $తో కంపేర్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ సెకండ్ ఇచ్చిన పాయింట్లో 1 యూనిట్ ఆఫ్ $, గ్రేట్ బ్రిటన్ పౌండ్తో కంపేర్ చేయడం జరిగింది. సో ఇలా ఇచ్చిన సిచ్యువేషన్లో ఎలా తీసుకుంటామంటే,
ఫస్ట్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ పర్ యుఎస్ డాలర్ ఈక్వల్ టు 1.8680. గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఈక్వల్ టు 1.8680 యుఎస్ డాలర్స్. అండ్ మనకి ఇండియన్ రూపీస్ అడిగాడు. ఇండియన్ రూపీస్ని మళ్ళీ మనం 1 యూనిట్ యుఎస్ డాలర్తో కంపేర్ చేయడం జరిగింది. 1 యూనిట్ యుఎస్ డాలర్ పర్ ఇండియన్ రూపీ ఈక్వల్ టు 43.80. 1 గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఈక్వల్ టు, సో మనకి రెండు కూడా యుఎస్ డాలర్తో కంపేర్ చేయలేదు. 1 యూనిట్ ఆఫ్ యుఎస్ డాలర్తో కంపేర్ చేసినప్పుడు బై చేసాం. ఇక్కడ మనకి యుఎస్ డాలర్ని 1 యూనిట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్తో కోట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని ఎలా నోట్ చేసుకుంటామంటే 1 గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఈక్వల్ టు 1.8680 యుఎస్ డాలర్ ఇంటూ 43.80 ఇండియన్ రూపీస్. ఇక్కడ ఇంటూ చేస్తాం. సో దెన్ ఎంత వచ్చిందంటే 81.82 ఇండియన్ రూపీస్. అంటే 1 గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఈక్వల్ టు 81.82 ఇండియన్ రూపీస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అడిగిన దాంట్లో ఇండియన్ రూపీస్ జపనీస్ ఎన్ రెండు కూడా 1 యూనిట్ ఆఫ్ యుఎస్ డాలర్స్తో కంపేర్ చేసిన అలా బై చేసాం ఇక్కడ. కానీ ఇక్కడ మనకి గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఇండియన్ రూపీస్తో కోట్ చేయడం అన్నాడు. కానీ 1 యూనిట్ యుఎస్ డాలర్తో ఇండియన్ రూపీ కోట్ చేయబడింది. ఇక్కడ ఎలా కోట్ చేయబడింది? 1 యూనిట్ గ్రేట్ బ్రిటన్ పౌండ్తో యుఎస్ డాలర్ కౌంట్ చేయబడింది. ఇలా ఇచ్చినప్పుడు మనం ఇంటూ చేస్తాం. సో దెన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఫర్ జపనీస్ యెన్స్. హియర్ మనకి గ్రేట్ బ్రిటన్ పౌండ్ అనేది 1 యూనిట్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఫర్ యుఎస్ డాలర్ ఈక్వల్ టు స్పాట్ 1.8680. సో నెక్స్ట్ ఏమడిగాడు? జపనీస్ యెన్. సో 1 యుఎస్ డాలర్ ఈక్వల్ టు సేమ్ మనకి సెకండ్ వన్లో ఏమడిగాడంటే ఈ రెండింటికి అడిగాడు. గ్రేట్ బ్రిటన్ పౌండ్కి ఇండియన్ రూపీస్ అడిగాడు. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ పౌండ్కి జపనీస్ యెన్ అంటున్నాడు. ఇది కూడా ఇంటూ చేయాలి, బై చేయకూడదు. సో దెన్ 1 యూనిట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఈక్వల్ టు 1.8680 యుఎస్ డాలర్ ఇంటూ 1 యుఎస్ డాలర్ ఈక్వల్ టు 105.70 జపనీస్ యెన్. సో దాన్ని ఏం చేసాము? ఇంటూ చేస్తే 1 గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఈక్వల్ టు 197.45 జపనీస్ యెన్స్. సో ఇవి స్పాట్ రేట్ కాలిక్యులేషన్లో మనకి మోడల్స్. ఓకే, థ్యాంక్ యూ.